విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపే అవకాశం ఉంది. ఇవాళ పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, చర్చి సంస్థలకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు పౌర సమాజంపై ఒత్తిడి తెచ్చేలా ఎఫ్సీఆర్ఏ సవరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. ఈ బిల్లు ప్రకారం ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయినా, గడువు ముగిసినా, రెన్యువల్ చేసుకోకపోయినా ఆ సంస్థకు వచ్చిన విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ప్రార్థనా స్థలాల ఆస్తుల విషయంలో వాటి మతపరమైన స్వభావాన్ని కాపాడాలని బిల్లులో ప్రతిపాదించారు. మరోవైపు ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనకు గరిష్ట జైలు శిక్షను 5 ఏళ్ల నుంచి 1 ఏడాదికి తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ప్రకారం జూలై 15, 2026 నాటికి దేశంలో 14,449 క్రియాశీల ఎఫ్సీఆర్ఏ సర్టిఫికేట్లు ఉండగా 22,498 రద్దయ్యాయి. మరో 15,212 సర్టిఫికేట్లు గడువు ముగిసినవిగా ఉన్నాయి. ఈ బిల్లును జేపీసీ పరిశీలిస్తే ప్రతిపాదిత మార్పులపై మరింత విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.